అలాగే తదుపరి రాశి గురించి వివరించండి. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్య పూజ్యం 1, అవమానం 3. ఈ రాశి వారికి గురువు జన్మస్థానం అంటే జన్మాలో అంటే వృషభ రాశిలోనే ఉన్నాడు మే 14 వరకు. మే 14 నుండి ద్వితీయ స్థానంలో ధనస్థానంలో గురువు రావడం చేత మే తర్వాత వారికి అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేరుతాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. తర్వాత స్థిరాస్తులు కొనేటట్టుగా వాళ్ళు ప్రణాళికలు వేస్తుంటారు. కొన్ని విషయాల లోపల అనుకోకుండా లాభసాటిగా లాభం వచ్చేటట్టుగా ఉంటుంది. వ్యాపారస్తులు నూతనమైనటువంటి వ్యాపారాలు పెడతారు. చాలా ఉద్యోగం ప్రమోషన్స్ కానీ తర్వాత నూతనమైనటువంటి వస్తువులు కొనడం, బంగారం విలువ గల వస్తువులను తెచ్చిపెట్టుకోవడం అటువంటిది జరుగుతుంది. కాకపోతే శని కూడా 11వ స్థానంలో ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల చాలా లాభసాటిగా ఉంటుంది. వారి ముట్టిందల్లా బంగారంగా ఉండే వ్యవహారంగా ఉండేటట్టుగా ఉంటుంది. కనుక వారు ఏ పని చేపట్టినా కూడా ప్రణాళికలతో చేస్తే తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పి ఈ రాశి వారికి తెలియజేయడం అనేది.